నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2009లోనూ ఇలాగే రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. ఈసారి అలాంటి అరుదైన ఘటన పునరావృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాతావరణంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఈసారి అరుదైన ఘటన నమోదైందంటూ కూడా అటు వాతావరణ శాఖ చెప్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, నైరుతి రుతుపవనాలపై బిగ్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకో 24 గంటల్లో దాదాపు 24 గంటల నుంచి 36 గంటల సుమారులో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయంటూ కూడా భారత వాతావరణ శాఖ అయితే మొదట్లో అంచనా వేసింది. కానీ ఇప్పుడు మరో 24 గంటల నుంచి 36 గంటల లోపే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు ఇంత త్వరగా కేరళను తాకడం అనేది దాదాపు 15 ఏళ్లలో ఇదే తొలిసారి. కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి గత వారం 10 రోజుల నుంచిగా. అయితే రుతుపవనాలు కేరళను త్వరగా తాకేందుకు ఈసారి అన్ని సానుకూల పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అందుకే ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు కూడా ఐఎండీ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ ప్రకారం చివరిసారిగా 2021 మరియు 2029లో మే 23వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. అయితే 1918 మే 11న రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక 1972లో కూడా అదే ఏడాదిలో జూన్ 18న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇదే అత్యంత ఆలస్యమైన రాక అని కూడా మనం చెప్పుకోవచ్చు. గడిచిన 25 ఏళ్లలో చూస్తున్నట్టయితే 2016 జూన్ 9న 9 రోజుల ఆలస్యంతో ఎంట్రీ ఇచ్చాయి. రుతుపవనాల ఎంట్రీతో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ, కర్ణాటకతో పాటు గోవా ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మరీ ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో మే 28వ తారీఖు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వివరించింది. ఐఎండీ ప్రకారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక ఇటు హైదరాబాద్ పరిస్థితి విషయానికి వస్తే సాధారణంగా మే నెల అంటే హైదరాబాద్ లో పానుడి బగబగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండాకాలంలోనూ కూడా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మనం వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం సునీత. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా గత వారం రోజుల నుంచి కూడా ఎండాకాలంలో కూడా ఎండ అనేది లేకుండా అంటే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం చల్లగా ఉంటూ వర్షం పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక రుతుపవనాలు తొందరగా వస్తుండడంతో తెలంగాణలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే పడిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇవాళ ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్ వరకు డ్రాప్ అయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోల్చుకుంటే ఇది 7.8 డిగ్రీలు తక్కువ. సో ఏది ఏమైనా నైరుతి రుతుపవనాలు మరొక 36 గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయంటే వర్షాకాలం మనకు ముందుగానే వస్తుంది, వర్షాలు ముందస్తుగానే స్టార్ట్ అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వర్షాల విషయానికి వస్తే రైతులకు కూడా డెఫినెట్ సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు సునీత. అయితే వినోద్, అటు ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సునీత, ప్రస్తుతానికైతే ఈ భారీ వర్ష సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరొక పక్క ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముందస్తు అంటే అధికారులకు కూడా ఇటు ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకు అవ్వచ్చు, అలాగే ట్రాఫిక్ విభాగానికి సంబంధించి ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే భారీ వర్షాలకు కూడా ఇటు హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యి ఇటు నాలాల నుంచి రోడ్లపై ఉన్నటువంటి నాలాలు ఎక్కడికక్కడే నాలాలపై
నీరు పొంగి రోడ్లపైకి చేరుతున్నటువంటి సందర్భాలు మనం చాలా సార్లు చూసాం. గత 3-4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై భారీ వరద కూడా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వానకు ఎలాంటి ఇంపాక్ట్ లేకపోయినా కూడా సాయంత్రం మాత్రం ఉరుములు మెరుపులు అలాగే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం మనం దాదాపు 4-5 రోజులు చూస్తున్నాం. కాబట్టి ఈ వర్షానికి ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కాబట్టి ట్రాఫిక్ కి భారీ అంతరాయం కలుగుతుంది. దీనివల్ల భారీ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. సో దీంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవచ్చు అలాగే ట్రాఫిక్ సంబంధించిన విభాగానికి ఎప్పటికప్పుడు ముందస్తు ఆదేశాలు కూడా జారీ చేశారు జిహెచ్ఎంసీ శాఖ. మరొక పక్క తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇటు వాతావరణ అధికార విభాగం కూడా ఎప్పటికప్పుడు జిల్లాలను అప్రమత్తం చేస్తూ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్ వినోద్.